గ్రూప్ 2 పరీక్షలోని 3వ పేపర్ అయిన ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో భాగంగా సెక్షన్ 2లోని 3వ భాగమైన అగ్రికల్చర్, వ్యవసాయం మరియు ఇతర అనుబంధాల రంగాల గురించి చెప్పుకుంటాము. ఈ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో మనకు తెలుసుకోవాల్సిన విషయము ఒకటి, వ్యవసాయ రంగం మొత్తము జిఎస్డిపిలో స్థూల డొమెస్టిక్ ప్రొడక్ట్లో వ్యవసాయం మరియు ఇతర రంగాల యొక్క వాటా గురించి, తర్వాత భూమి కమతాలు ఏ విధంగా పంపిణీ జరిగాయి, తర్వాత అగ్రికల్చర్పై ఆధారపడ్డ వాళ్ళ వివరాలు, సో నీటిపారుదల ఆధారాల గురించి మరియు మెట్ట వ్యవసాయంలోని సమస్యలు మరియు వ్యవసాయానికి అవసరమైన పరపతి, వీటి గురించి ఈ అగ్రికల్చరే ఈ వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధాల యొక్క ఈ పార్ట్లో మనము తెలుసుకోవడం జరుగుతుంది. దీంట్లో మొదటి ముఖ్య భాగము వ్యవసాయము మరియు వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క వాటా స్థూల రాష్ట్రీయ ఆదాయంలో వీటి వాటాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటాము. వీటిని తెలుసుకునే ముందు ఈ యొక్క వ్యవసాయం మరియు వ్యవసాయ రంగంలోని ముఖ్య భూమిక వహించే రంగాలు ఏంటనేది మనం క్లుప్తంగా తెలుసుకుంటాము. దీంట్లో మనకు ముఖ్యంగా వ్యవసాయంతో పాటు వ్యవసాయానికి అనుబంధమైన రంగాలు ముఖ్యంగా పశు సంపద, అడవి సంపద, తర్వాత ఫిషరీసు, ఇవి ముఖ్యంగా మనకు వ్యవసాయ అనుబంధ రంగాలుగా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి వ్యవసాయ అనుబంధం అంటే మనకు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. ఇక వ్యవసాయము వీటి రంగాల యొక్క ప్రాముఖ్యత ఏంటని తెలుసుకునే ముందు మనకు ఈ యొక్క వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి గురించి మనము క్లుప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశము ఇప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత దేశంగానే మనం పరిగణించబడుతున్నాము. దాంట్లో మన రాష్ట్రం కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే ఇప్పటికీ మనకు పేర్కోవచ్చు. ఎందుకంటే దీని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నదని తెలుసుకోవాలంటే దీనిపై మనము ఏ విధంగా ఆధారపడ్డాము, వ్యవసాయముపై ఆధారపడ్డదానికి మనం 2-3 అంశాల ద్వారా ఈ యొక్క వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యత, వ్యవసాయ రంగం అంటే వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క ప్రాముఖ్యత మనము ఇక్కడ తెలుసుకోవాలి. మొట్టమొదటి ముఖ్య పాత్ర ఏంటంటే జీవనోపాధికి జీవించడానికి ఏదైతే మనకు తిండి అవసరమో, తిండి ధాన్యాలను సప్లై చేసే రంగము వ్యవసాయ రంగము. అంటే మన అతి ముఖ్యమైన బేసిక్ అవసరాన్ని తీర్చేది వ్యవసాయ రంగమే. సో కాబట్టి వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు మనకు అతి ముఖ్యమైన ఆహార ధాన్యాలను కూడా ప్రభావితం చేస్తాయి. సో తద్వారా ఫుడ్ సెక్యూరిటీ, ఆహారం యొక్క సెక్యూరిటీ యొక్క సమస్య కూడా తల ఎత్తుతుంది. సో కాబట్టి మొట్టమొదటిగా మనం వ్యవసాయ రంగము ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే దాని వలన మన యొక్క మనుగడ, మానవాళి యొక్క మనుగడ ఏ విధంగా ఆధారపడ్డదని చెప్పుకోవచ్చు. ఇక రెండవ అంశం ఏంటంటే వ్యవసాయం ద్వారా ఒక ఆహార ధాన్యాలనే కాకుండా మన ఇతరత్రా కూడా ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి ఏవైతే ముడి సరుకులు అవసరమో ముడి సరుకులు కూడా పెద్ద మొత్తంలో వ్యవసాయ రంగం ద్వారానే
వస్తుంటాయి. ఎందుకంటే చాలా వరకు దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ యొక్క వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా నెలకొని ఉన్నాయి కాబట్టి వాటికి ఇండస్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే వాటికి కావాల్సిన ముడి సరుకులు కూడా తప్పక అవసరం కాబట్టి సో ముడి సరుకులు వాటి యొక్క సమస్య ఉండొద్దు అనుకుంటే అది వ్యవసాయ రంగంలో కూడా సమస్య ఉండద్దు. సో కాబట్టి రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మన వ్యవసాయ రంగం పాత్ర తెలుసుకుంటే ఈ పరిశ్రమల రంగానికి కావాల్సిన ముడి సరుకులు చాలా వరకు ఈ వ్యవసాయ రంగం ద్వారానే మనకు చేరుతున్నాయి. ఇక ముఖ్యమైన ఇంకొక అంశం ఏంటంటే ఇది వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతున్నాయో అవి ఉపాధి కల్పించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. సో కాబట్టి జనాభాలోని ఎక్కువ శాతము ఈ వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడ్డారు. ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంలో ఉపాధితో పాటు పరోక్షంగా ఎన్నో కుటుంబాలు కూడా ఈ వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడ్డాయి. కాబట్టి ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనకు వ్యవసాయ అనుబంధ రంగాలు ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నాయో మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క వ్యవసాయం రంగం యొక్క పాత్ర తెలుసుకోవాలంటే ముఖ్యంగా స్థూల రాష్ట్ర ఉత్పత్తి గురించి జిఎస్డిపి ఏదైతే అంటామో దాని గురించి కొంచెం మనకు అవగాహన అవసరము. మనం సాధారణంగా ఎక్కువ దేశము యొక్క జాతీయ ఆదాయాన్ని చూసుకున్నప్పుడు మనకు జీడిపి మరియు జిఎస్డిపి ఏమో స్టేట్ లెవెల్లో, తర్వాత ఎన్డిపి ఏమో దేశం లోపల వస్తాయి. సో కాబట్టి మనం దేశం గురించి తెలుసుకునేటప్పుడు దేశంలో ఒక స్థూల, తర్వాత రాష్ట్రం గురించి తెలుసుకున్నప్పుడు రాష్ట్రీయ స్టేటు, వీటిలలో కూడా మళ్ళీ రెండు అంశాలు ఉంటాయి. స్థూల అంటే గ్రాసు, నెట్ అంటే నికర. సో కాబట్టి మనము గ్రాసు డొమెస్టిక్ ప్రొడక్ట్ అని జాతీయం ఆదాయాన్ని లెక్కేటప్పుడు తెచ్చుకుంటాము. దానికి అనుబంధంగా రాష్ట్రంలో మనము జిఎస్డిపి అంటాము, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్టు. అదేమో గ్రాస్ నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్టు, ఇక్కడ గ్రాస్ స్టేట్ లెవెల్లో. సో అక్కడ నేషనల్ లెవెలు, ఇక్కడ స్టేట్ లెవెలు. సో గ్రాస్ అంటే స్థూల, నెట్ అంటే నికర. సో కాబట్టి వీటిపై మనం కొంత భేదాలు ఏంటంటే కొంచెం అవగాహన ఉండడము అవసరము. సో దీని గురించి మీరు వేరే సందర్భంగా ఎక్కువ తెలుసుకోగలుగుతారు. ఈ జిఎస్డిపి అంటే ఏంటంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్టు. ఇది ద్రవ్య రూపంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తువులు మరియు సేవల యొక్క విలువనే మనము ఈ యొక్క జిఎస్డిపిగా మనం పరిగణించవచ్చు. అంటే ఒక రాష్ట్రంలో, ఒక రాష్ట్ర పరిధిలో, బౌండరీస్లో ఒక ఇచ్చిన కాలం అంటే దాదాపు మనకు సంవత్సరంలో ఎంతైతే ఉత్పత్తి అవుతాయో వస్తువులు మరియు సేవల యొక్క ఉత్పత్తిని మనము మానిటరీ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడాన్నే జిఎస్డిపి అంటాము. అంటే ఇక్కడ మనము ఒక వస్తువును ఒకటి కంటే ఎక్కువ సార్లు పరిగణలోకి తీసుకోలేము. అంటే డూప్లికేషన్ లేకుండా మనము పరిగణించేదాన్నే జిఎస్డిపి అంటారు. స్థూల రాష్ట్రీయ డొమెస్టిక్ ప్రొడక్ట్గా వీటిని మనం అనొచ్చు. దీంతో పాటే ఇంకొక పదం ఏంటంటే ఎన్ఎస్డిపి, నికర రాష్ట్రీయ డొమెస్టిక్ ప్రొడక్టు, ఎన్ఎస్డిపి అంటాము. ఇదేంటంటే ఇది కూడా ఒక ఇచ్చిన సమయంలో ఒక రాష్ట్ర పరిధిలో, ఒక రాష్ట్ర బౌండర్లో ఉత్పత్తి అయిన వస్తువుల మరియు సేవల యొక్క విలువ. అంటే విలువ ఏంటంటే వాటిని ద్రవ్య రూపంలో కొలవడమే. అంటే మన వస్తువులు అన్నీ భౌతికపరంగా ఉన్నప్పుడు వాటిని మానిటరీ టర్మ్స్లో పోల్చినప్పుడు వాటిని విలువ గురించి మనము పరిగణించవచ్చు. సో
సో కాబట్టి స్టేట్ యొక్క ఆదాయాన్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనము ఈ పదాలను ఎక్కువ వాడుతుంటాము. సో స్థూలంగా మరియు నికరంగా. సో నికరంగా అన్నప్పుడు స్థూలంగా దానికి ఏంటంటే భేదం ఏంటంటే నికర రాష్ట్రీయ ఉత్పత్తిని తెలుసుకునేటప్పుడు ఈ ఉత్పత్తి చేయడంలో ఏదైతే మనకు తరుగుదల ఉంటుందో వియర్ అండ్ టియర్ ఆ డిప్రిషియేషను దాన్ని తీసేసిన తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని ఎన్ఎస్డిపిగా మనం పరిగణించు. అంటే జిఎస్డిపి నుండి మనము తరుగుదలను తీసేస్తే వచ్చే విలువనే మనకు నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా మనము పరిగణించడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మనము ఎక్కువ వాడుతూ ఉంటాము. ఇది రాష్ట్రం యొక్క ఆదాయాన్ని అంచనా వేసే సందర్భంగా ఈ పదాలను ఎక్కువ వాడుతుంటాం కాబట్టి వీటిపై మీకు కొంచెం అవగాహన ఉండడము చాలా అవసరము. సో కాబట్టి జిఎస్డిపి అనేది ఎన్ఎస్డిపి కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తరుగుదలను తీసేస్తాం కాబట్టి. సో ఎప్పటికైనా ఎన్ఎస్డిపి జిఎస్డిపి కంటే తక్కువ ఉండడానికి ఆస్కారము ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ జిఎస్డిపి మన తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉన్నది అని తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనకు ఈ మధ్యలో అంటే ఎప్పుడో పాత వివరాలు కాకుండా గత 2-3 సంవత్సరాల్లో ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత విలువగల ఉత్పత్తిని సాధించామనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. అంటే సో 2 సంవత్సరాల వీటి గురించి చెప్పాలంటే సో 2014-15 సంవత్సరాలు తర్వాత 2015-16 సంవత్సరాలు ఈ యొక్క జిఎస్డిపి ఎంత ఉన్నది. ఓకే, అది మనము 2 రకాలుగా చెప్తుంటాము. సో ఇంకొక ముఖ్యమైన ఏంటంటే ఈ యొక్క ఆదాయం గురించి అంచనా వేసేటప్పుడు మనకు ఒకటి ప్రస్తుత ధరలలో ఒక విలువ చెప్తారు, తర్వాత స్థిర ధరలలో. సో కాబట్టి మనం ఈ వ్యత్యాసాన్ని గుర్తు ప్రస్తుత ధరలలో అంటే కరెంట్ ప్రైసెస్లో ఇప్పుడు ధరలలో ఒకవేళ 2014-15 సంవత్సరం గురించి తెలుసుకున్నప్పుడు ఆ సంవత్సరంలో ఉన్న ధరలలో దీని యొక్క విలువ ఎంత, అలాగే 2015-16 సంవత్సరంలో ఈ యొక్క జిఎస్డిపి విలువ ఎంత అనేది ప్రస్తుత ధరల్లో ఒకటి చెప్తుంది. దానితో పాటు సాధారణంగా ఏంటంటే ఈ జిఎస్డిపిని స్థిర ధరలలో కూడా మనము కొలుస్తుంటాము. స్థిర ధరలు అంటే ఏదో ఒక సంవత్సరాన్ని ప్రామాణిక సంవత్సరంగా తీసుకుంటారు, దాన్నే మనం బేస్ ఇయర్ అంటాము. సో ప్రస్తుతము 2011-12 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా పరిగణించడం జరిగింది. ఇదివరకు 2004-05 సంవత్సరం ఉండే, ఈ మధ్యలోనే ఈ యొక్క ప్రామాణిక సంవత్సరాన్ని 2004-05కు బదులు 2011-12గా మార్చడం జరిగింది. సో కాబట్టి మన జిఎస్డిపిని ఈ 2 ఆధారంగా మనం చెప్పుకోవాలంటే దీన్ని బట్టి మనకు ఈ యొక్క జిఎస్డిపి పెరిగిందా తగ్గిందా, తగ్గితే ప్రస్తుత ధరలలో ఎలా ఉన్నది, ప్రామాణిక ధరలలో ఎలా ఉన్నదని మనం క్లుప్తంగా ఇక్కడ చెప్తాం. 2014-15 సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిఎస్డిపి 5,22,000 కోట్లు ఉంటే అదే 2015-16 సంవత్సరం నాటికి 5,83,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ధరలలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో స్థూల రాష్ట్ర ఆదాయము పెరిగింది. ఇది ఎంత పెరిగిందనంటే సంవత్సరం పోల్చుకుంటే దీని యొక్క వృద్ధి రేటు 11.7% పెరిగింది. అంటే గత సంవత్సరం ఈ సంవత్సరం పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న జిఎస్డిపి వృద్ధి రేటు 11.7%. అంటే ప్రస్తుత ధరలలో మన రాష్ట్రంలోని జిఎస్డిపి పెరిగింది దీన్ని బట్టి చూస్తుంటే. కానీ ప్రస్తుత ధరలో తెలుసుకున్నప్పుడు మనకు కొంచెం ఎక్కువే కనబడుతుంది. ప్రామాణిక
ధరలలో బేస్ ఇయర్లో తెలుసుకున్నప్పుడు ఎంత వస్తుందో తెలుసుకుందాం. ఇక ప్రామాణిక ధరలతో పోల్చుకొని ఉంటే 2014-15లో 4,29,000 కోట్లుంటే అది 2015-16 సంవత్సరం నాటికి 4,68,650 కోట్లుగా పెరిగింది. అంటే 2011-12 సంవత్సరం ధరలలో ఈ యొక్క జిఎస్డిపి ఇంత పెరిగిందని చెప్తుంది. అంటే ఎంత వృద్ధి రేటు జరిగింది అంటే గత సంవత్సరం ఓన్లీ 1 ఇయర్లోనే ఈ యొక్క స్థిరమైన ధరలు నిలకడ ధరను నిజంగా పెరిగిందా లేకపోతే అలాగే పెరిగిందా, జస్ట్ నామినల్గా పెరిగిందా, రియల్గా, నామినల్ అండ్ రియల్ అని కూడా మనం ఈ పదాలు వాడుతుంటాము. సో రియల్గా పెరిగింది అంటే 9.2% పెరిగింది. అంటే దాదాపు 2.5% ఈ జిఎస్డిపి ప్రస్తుత ధరలలో తక్కువగా ఉన్నది. అంటే ఈ భేదం దేన్ని సూచిస్తుంది? ఈ రెండింటి భేదం అంటే ఈ యొక్క ధరల పెరుగుదలలో మార్పును గురించి ఈ రెండింటి మధ్య భేదం చూపిస్తుంది. అంటే 2.5% ధరలు పెరగడం వలనే జాతీయ ఆదాయం పెరిగినట్టు కనబడుతుంది. ఇది మన రాష్ట్ర ఆదాయము పెరిగినట్టు చూస్తుంది. బట్ వాస్తవంగా అది 9.2%. సో కాబట్టి సాధారణంగా నిజానికి తెలుసుకోవాలంటే మనం ఎక్కువ ఈ యొక్క ప్రామాణిక ధరలలోనే ఈ యొక్క వీటిని అంచనా వేస్తారు. అదేమందుకంటే నిజమైన అభివృద్ధి తెలియజేస్తుంది. కాబట్టి సో ఈ యొక్క స్థిరమైన ధరలు అనేది చాలా వాటిలలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇక వివిధ రంగాల యొక్క వాటా వీటిలో జిఎస్డిపిలో ఏది ఉందంటే ఇక్కడ అప్పుడప్పుడు మాకు ఇంకొక పదాన్ని వాడుతుంటారు. దాని గురించి మీరు ఎక్కువ డిస్టర్బ్ కావాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలోనే ఈ యొక్క పదాన్ని వాడుతున్నారు, గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది. వాటికి పెద్ద మీరు ఎక్కువ దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. అంటే ఇదే 2011-12 ధరలలో వివిధ రంగాల వాటా అంటే ఈ యొక్క ఆదాయంలో జిఎస్డిపిలో వివిధ రంగాల యొక్క వాటా ఎలా ఉన్నదనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2015-16 సంవత్సరంలో వివిధ రంగాలు అన్నప్పుడు మనకు ఒక్కొక్కప్పుడు ఈ రంగాలన్నింటిని కూడా 3 రంగాలుగా విభజిస్తారు. ఒక్కొక్కప్పుడు వాటి ఏమంటారంటే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము, టెరిషరీ సెక్టారు. సో ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ అంటారు. సో అలాగే ఒక్కొక్కప్పుడు మనము వ్యవసాయ అనుబంధ రంగము, పారిశ్రామిక రంగము, తర్వాత సేవల రంగము ఇలా కూడా మనకు వర్గీకరించడం జరుగుతుంది. సో ఈ రెండిటికి ఎక్కువ భేదాలు ఏం లేవు, మీరు ఎక్కువ అవసరం ఉండదు. ఒక భేదం ఏంటంటే ప్రాథమిక రంగం అన్నప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు గనులు మరియు గనుల తవ్వకం గురించి ఈ యొక్క ప్రాథమిక రంగంలో చేర్చడం జరుగుతుంది. అంటే వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఈ యొక్క గనులను కూడా మనం వీటికి తోడిస్తే ఆ మొత్తం దాన్ని మనం ప్రాథమిక రంగం అంటారు. సో అదొక్కదాన్ని తప్పితే మిగతా అన్నీ ఒకటిగా ఉంటుంది. సో దాని గురించి సో ప్రైమరీ సెక్టార్కి వచ్చేవరకు దీన్ని ఒక యాడ్ చేస్తాము, వ్యవసాయ రంగంకి వచ్చేవరకు దీన్ని తీసేసి పరిశ్రమ రంగంలో యాడ్ చేస్తారు అది. సో ఈ భేదాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే మనకు పెద్ద వీటిని అర్థం చేసుకుంటే పెద్ద సమస్య ఉండదు. సో ప్రైమరీ సెక్టారు ప్రాథమిక రంగం ఏంటంటే ఇది వ్యవసాయ అనుబంధ రంగము ప్లస్ గనుల యొక్క సంబంధించిన క్వారీస్ ఏవైతే వాటి రెండు. సో 2015-16 సంవత్సరంలో ఈ యొక్క ప్రాథమిక రంగం యొక్క వాటా అంటే ఒక 100 రూపాయలు కనుక మనకు ఉత్పత్తి అయితే దాంట్లో 17 రూపాయలు ప్రాథమిక రంగం నుండే వచ్చింది. అలాగే ద్వితీయ రంగం నుండి 22.5%, అంటే 100 రూపాయలలో 22 రూపాయల 50 పైసలు ఈ యొక్క ద్వితీయ రంగం నుంచి వచ్చినట్టు మనం పరిగణించవచ్చు. ఇక టెరిషరీ సెక్టారు తృతీయ రంగం ఏదంటామో దాని ద్వారా మిగతా 60.5% ఈ రంగం నుండి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం చూసుకుందంటే ఈ యొక్క మొత్తం ఉత్పత్తి అయిన విలువలో
ఏ రంగము ఎక్కువ వాటాను కలిగి ఉందని చెప్తే తృతీయ రంగము 60.5%, ద్వితీయ రంగము 22.5%, ప్రాథమిక రంగము ఓన్లీ 17% ఉన్నది. అంటే ప్రాథమిక రంగం యొక్క వాటా యొక్క ఆదాయంలో తక్కువ ఉన్నట్టు మనము ఈ గణాంకాలు మనకు చెప్తున్నాయి. ఇక ప్రాథమిక రంగంలో మనము ఇంకా విడదీసి చూసినప్పుడు ఇది కూడా చెప్పుకున్నాడు. అంటే ప్రాథమిక రంగం అంటే రెండిటికి కలిసి ప్రాథమిక రంగం వచ్చినట్టు చెప్పొచ్చు. సో దీనిలో వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా వచ్చింది ఏంటంటే దాదాపు 13%, 12.9% వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా మన యొక్క రాష్ట్ర ఆదాయానికి వచ్చినట్టు. తర్వాత ఏవైతే గనుల ద్వారా 4.1%, అంటే వ్యవసాయ అనుబంధం దగ్గర 13%. ఈ యొక్క ఖనిజాలు ఏవైతే గనులు ఉన్నాయో వాటి ద్వారా 4% వచ్చినట్టు చెప్పవచ్చు. ఇక ఏదైతే మనం ఇప్పుడు ఈ యొక్క జిఎస్డిపిలో వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క వాటా గురించి తెలుసుకోవాలన్నప్పుడు మనకు ఈ యొక్క వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా ఈ యొక్క ఆదాయానికి ఎంత వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు. 2015-16 సంవత్సరంలో స్థిరమైన ధరలలో స్థిరమైన ధరలు ఎందుకంటే ఈ యొక్క ప్రస్తుత ధరలలో ఈ యొక్క స్థిర ధరలలో వీటి యొక్క విలువలు మారుతాయి. విలువలతో పాటు వాటాలు కూడా మారే అవకాశాలు ఉంటాయి. వాటాలు ఎక్కువ మారినప్పటికీ కొంచెం మారడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఈ వాటాలు మనం 2 విధాలుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్థిరమైన ధరలలో ఇక్కడ చెప్పుకున్నప్పుడు ఏంటంటే వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా వచ్చిన ఏదైతే ఈ 12.9% ఉందో ఇది ఏ వాటి ద్వారా వచ్చింది అంటే వీటిలలో ఏమేమి ఉంటాయి, అవి ఎంతవరకు ఈ 12.9%కు కాంట్రిబ్యూట్ చేశాయి. సో దాంట్లో మనకు ముఖ్యమైన అంశాలు ఏంటంటే పంటలు ఒకటి, పశు సంపద, తర్వాత అటవీ సంపద, మళ్ళీ ఫిషరీసు. ఓకే, ఈ 4 ముఖ్యమైన రంగాలు వ్యవసాయ అనుబంధ రంగాలలో ఇవి 4 ముఖ్యమైన రంగాలు. వీటి ద్వారా దేని నుండి ఎంత వచ్చిందంటే పంటల ద్వారా వచ్చింది 5.9%. అంతే మొత్తంలో పశు సంపద ద్వారా కూడా 5.9%. అంటే ఈ రెండు ఉపరంగాల ద్వారా సమానంగానే వచ్చినట్టు ఈ గణాంకాలు చెప్తున్నాయి. ఇక అటవీ సంపద 0.4% గాను, ఈ యొక్క ఫిషరీసు 0.6% గాను ఈ యొక్క గత సంవత్సరం 2015-16 అంటే ఈ మధ్యలో అయిపోయింది కాబట్టి ఆ సంవత్సరంలో ఈ ఉపరంగాలు ఇంత మొత్తంలో మన యొక్క ఆదాయానికి సమకూరుస్తున్నట్టు ఈ యొక్క గణాంకాలు చెప్తున్నాయి. ఈ వ్యవసాయ అనుబంధ రంగాల గురించి ఏదైతే మనం తెలుసుకున్నామో వీటి యొక్క పెరుగుదల గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎంత ఉందో మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ప్రస్తుత ధరలలో మనకు వీటి ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, దాని పెరుగుదల ఎంత ఉన్నది ప్రస్తుత ధరలు చెప్పాలంటే ఈ పంటల ద్వారా గత సంవత్సరము 41,550 ఉంటే ఈ సంవత్సరము 36,039 కోట్లే ఈ యొక్క పంటల ద్వారా వచ్చింది. అంటే ఏంటి, దీన్ని బట్టి పంటల ద్వారా వచ్చే ఆదాయము గత సంవత్సరంతో అంటే 2014-15తో పోల్చుకుంటే తగ్గింది. అది ఎంతవరకు తగ్గిందంటే 13.3% తగ్గుదలను సూచిస్తుంది. అంటే సో దానికి ఏంటి కారణాన్ని మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే పంటలు ఏవైతే ముఖ్యం అనుకుంటామో వాటిలో అవి తగ్గింది, రేటు లేకుండా నెగటివ్ రేట్ అయిపోయింది. సో దానికి కారణాలు ఏంటి? ఇక రెండవ ఉపరంగమైన పశు సంపద
ఈ సంవత్సరము 32,866 కోట్లు ఉంటే పోయిన సంవత్సరము 28,872 కోట్లు. అంటే లైవ్ స్టాక్ పశు సంపద పెద్ద మొత్తంలో పెరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ వృద్ధి రేటు 13.8% వృద్ధి రేటు మనకు కనిపిస్తుంది. ఇది అని చాలా ముఖ్యమైన అంశం అనేది మనం ఇక్కడ భావించవచ్చు. అంటే దీని ద్వారా యొక్క ఆదాయానికి ఎక్కువ మొత్తంలో సమకూర్చినట్టు మనకి ఇవి చెప్తుంటాయి. ఇక అటవీ సంపద ద్వారా పెద్ద మార్పు ఏం లేదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూసుకుంటే పోయిన సంవత్సరం 2,363 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 2,372 కోట్లు. అంటే ఓన్లీ 9 కోట్ల పెరుగుదలనే వచ్చినట్టు మనకు గణాంకాలు చూస్తుంది. అంటే ఇది వృద్ధి రేటుగా చెప్పుకున్నప్పుడు చాలా 0.4% మనం చెప్పుకోవచ్చు. అంటే అటవీ సంపద ద్వారా వచ్చిన ఆదాయంలో పెద్ద మార్పు లేదు గత సంవత్సరంతో పోల్చుకుంటే. ఇంకా ఇంకో ముఖ్యమైన ఉపరంగము ఫిషరీస్, ఏదైతే చేపలు మరియు వాటికి అనుబంధమైన ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా గత సంవత్సరము 2,670 కోట్లు ఉంటే ఈ సంవత్సరము 3,323 కోట్లకు పెరిగింది. సో ఈ పెరుగుదల 24.5% ఉన్నది. అంటే మీరు ఈ ఉపరంగాల యొక్క వృద్ధి రేటును చూసుకొని మొత్తము వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు చూసుకుంటే మనకు వీటిలో ఎటువంటి సమస్యలు లేదని మనకు అర్థమవుతుంది. ఇక మొత్తము వ్యవసాయ రంగాలు అన్నిటినీ కలుపుకొని చూస్తే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఆదాయం తగ్గింది. గత సంవత్సరం 74,600 కోట్లు ఉంటే ఈ సంవత్సరము 75,452 కోట్లు. దీనిలో అల్టిమేట్గా నెగటివ్ గ్రోత్ రేట్ ఉన్నదనేది మనము ఇక్కడ గమనించవచ్చు. అంటే ఈ గ్రోత్ రేటు నెగటివ్గా -1.5 అంటే తగ్గినట్టు. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంతమేర తగ్గింది. సో ఈ సంవత్సరము 74,600 కోట్లుంటే గత సంవత్సరం 75,459 కోట్లు, అంటే కొంచెం తగ్గుదల ఉన్నట్టు కావాల్సిందే. అంటే మొత్తం చూసుకొని ఉంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో మొత్తం కలిపి చూస్తే మనకు పెరుగుదల లేదు, కొంత తగ్గినట్టే కనబడుతుంది. మిగతా ఉపరంగాలను చూసుకున్నప్పుడు కొన్ని రంగాలలో పెరుగుదల ఉంది, కొన్నిటిలో తక్కువ ఉన్నది. అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒక పంటల ద్వారా వచ్చిన ఆదాయం తప్ప మిగతా అన్నీ పెరుగుదలను సూచిస్తున్నాయి. లైవ్ స్టాకు 13.8%, పశు సంపద 0.4%, ఫిషరీసు 24.5%, ఈ మూడు పెరుగుదలను సూచిస్తున్నాయి. కానీ పంటలు 13.53% తగ్గడం వలన ఓవరాల్గా దీని యొక్క నెట్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ యొక్క వీటి వలన ఆదాయం తగ్గింది, -1.1% తగ్గినట్టు మనం సూచిస్తుంది. సో కాబట్టి వ్యవసాయ రంగము నెగటివ్ గ్రోత్ రేట్గా ఉన్నట్టు చెప్తుంటున్నాము. అంటే దీంట్లో కొన్ని ఉపరంగాలు పెరిగినప్పటికీ ఓవరాల్గా ఇది తగ్గినట్టు మనము భావించవచ్చు. వీటి వాటా మొత్తము వ్యవసాయ అనుబంధాలు ఇవి ఎంత వాటాను కలిగి ఉన్నాయి అనేది, ఈ వాటాల్లో ఎంత మార్పు ఉన్నదనేది మనము కొంచెము తెలుసుకుందాము. దీంట్లో మనం 2 సంవత్సరాలు తీసుకొని 2 సంవత్సరాలలో ఎటువంటి మార్పులు కలిగినాయి. వ్యవసాయ రంగం యొక్క అనుబంధాలు మనం 100 అనుకుంటే దాంట్లో యొక్క పశు సంపద యొక్క వాటా ఎంత, అటవీ సంపద యొక్క వాటా ఎంత, ఈ యొక్క చేపల ద్వారా వచ్చే ఆదాయంకు శాతం ఎంత అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి అనుబంధ రంగాలు కాబట్టి వీటిపై ఒకటి చెప్పవచ్చు. వీటిలలో ముఖ్యంగా పశు సంపద ద్వారా వచ్చిన ఆదాయం అంటే మొత్తము వ్యవసాయ రంగము అనుబంధ
రంగాలకు ఈ యొక్క పశు సంపద ద్వారా ఎంత వాటా ఉంది, ఎంత పెరిగిందంటే ఈ యొక్క పశు సంపద ద్వారా వాటా ఎక్కువ కాకుండా దీంట్లో ఎక్కువ పెరుగుదల కనిపెట్టది. అంటే 1994లో 14% ఉంటే అది 2013-14 నాటికి 32.5%. అంటే పశు సంపద ద్వారా వచ్చే ఆదాయము వ్యవసాయ రంగానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఇది మన జిఎస్డిపిలో 3.66% నుండి 4.5% పెరిగింది. అంటే ఈ యొక్క మిగతా రంగాలతో పోల్చుకుంటే ఈ పశు సంపద అనేది వ్యవసాయ అనుబంధ రంగాలకు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అంటే అది శాతం వాటి యొక్క వాటా పెరుగుతుంది, దాని యొక్క విలువ కూడా పెరుగుతుంది. సో కాబట్టి దీని మొత్తము జిఎస్డిపి యొక్క వాటాను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక పశు సంపద ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలకు వచ్చిన వాటా ఏంటంటే ఇది తగ్గిన సూచనలు కనబడుతున్నాయి. 1993-94లో ఇది 12.83% వాటా ఉంటే ఇది 2013-14 నాటికి 7% తగ్గింది. అంటే పశు సంపద ద్వారా వచ్చే ఆదాయం యొక్క వాటా తగ్గింది. అంటే ఇది ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే దీని యొక్క ప్రభావం ఏంటిదనేది, వాటా తగ్గడం ఒక ఎక్కువ, దీని యొక్క ప్రభావము వివిధ అంశాలపై ఏ విధంగా ఉన్నది కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నది. ఇక చేపల ద్వారా, ఫిషరీస్ ద్వారా వచ్చే ఆదాయము యొక్క వ్యవసాయ అనుబంధ రంగాలకు దీని ద్వారా వచ్చే వాటా 2.19 నుండి 1993-94లో 2.19% ఉంటే ఇది 2013-14 నాటికి 4.38% పెరిగింది. అంటే ఫిషరీస్ ద్వారా వచ్చే ఆదాయము పెరుగుతూ వచ్చింది. సో కాబట్టి ఏంటంటే ఈ మూడింటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ యొక్క లైవ్ స్టాక్ పశు సంపద మరియు ఈ యొక్క ఫిషరీస్ ఈ పెరుగుదలను సూచిస్తున్నాయి, అటవీ సంపద తరుగుదలను సూచిస్తుంది. సో ఇవన్నీ కలిపి మొత్తము వ్యవసాయ రంగాల యొక్క వాటను ఏ విధంగా ప్రభావితం చేసినంటే ఇవన్నీ కలిపి మొత్తం జిఎస్డిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా 25.84 నుండి 1993-94లో 25.8% ఉంటే అది 2013-14 నాటికి 13.86% తగ్గింది. సో వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ఉపరంగాల యొక్క వాటాల గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకునే ముందు ఈ యొక్క వ్యవసాయ ఆధార రంగం మీద ఈ యొక్క వాటి ద్వారా వచ్చే ఆదాయానికి ఆ రంగము కల్పించే ఉపాధికి కొంచెం పోల్చుకోవడం అవసరం. ఎందుకంటే డీటెయిల్స్ పోయే ముందు వీటి గురించి అవగాహన ఉండడం చాలా అవసరం. మనకు ఇంతవరకు తెలిసిన విషయం ఏంటంటే వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా ఆదాయానికి వచ్చే ఆదాయం శాతము తగ్గుతూ వస్తుంది. పెద్ద మొత్తంలో తగ్గినట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఇప్పుడు 12-13% వరకు తగ్గినట్టు మనకు తెలుసుకుంటున్నాము. బట్ దానికి భిన్నంగా ఈ వ్యవసాయ అనుబంధ రంగాలలో జీవనోపాధి పొందిన వాళ్ళ శాతములో పెద్ద మార్పు కనబడడం లేదు. ఇప్పటికీ దాదాపు 55.6% 2013-14 గణాంకాల ప్రకారం ఏంటంటే 55.6% ఉపాధి ఈ రంగం నుండే పొందుతున్నారు. అంటే ఆదాయము శాతం తగ్గుతుంది. సో ఉపాధి కల్పించే స్థాయి ఇంకా అలాగే ఉన్నది, అంటే ఇది తగ్గడం లేదు. అంటే నిజానికి ఏంటంటే అభివృద్ధికి సూచకం ఏంటంటే ఈ రంగం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ఈ రంగంపై ఆధారపడే వారి సంఖ్య కూడా తగ్గాలి. ఇది తగ్గడం లేదు. సో తగ్గకపోవడానికి కారణాలు ఏంటి, తగ్గకపోవడం వలన ఎటువంటి సమస్యలు ఉన్నాయి
అనేది మనము తర్వాత తెలుసుకుంటాము. ఈ జిఎస్డిపికి, ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాలలో ఈ యొక్క వ్యవసాయ అనుబంధ రంగంలో వాటా జిల్లా ఆదాయంలో ఎంత శాతం ఉందనేది మనము క్లుప్తంగా తెలుసుకుంటాము. ఇది 2010-11 నుండి 2013-14 సంవత్సరాలు మొత్తం సగటున ఇక వివిధ జిల్లాల యొక్క వాటా గురించి తెలుసుకున్నప్పుడు ఈ యొక్క వాటాలు మారుతూ ఉన్నాయి. వ్యవసాయ రంగం ద్వారా వచ్చే వాటా మనకు అందరికీ తెలుసు, అది హైదరాబాద్లో చాలా కనిష్టంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది వ్యవసాయానికి అనుకూలంగా లేదు కాబట్టి, ఇది వేరే రంగాలపై ప్రభావం చూస్తుంది కాబట్టి దీని ద్వారా 1 కంటే ఎక్కువ శాతం 0.6% ఈ యొక్క మొత్తము జిల్లా ఆదాయానికి సమకూరుస్తుంది. బట్ ఎక్కువ ఈ యొక్క వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయము ఏ జిల్లాలో ఎక్కువ ఉందంటే, మనం ఇక్కడ 2 జిల్లాలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, నిజామాబాద్ జిల్లా ఎక్కువగా వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడి ఉన్నది. సో ఆ జిల్లాలో 32.4% వ్యవసాయ అనుబంధ రంగాలనే ఆదాయం వస్తుంది. తర్వాత ఇక మహబూబ్ నగర్ను మనము ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి నిజామాబాదు, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు 30% కంటే ఎక్కువ వ్యవసాయం రంగం ద్వారానే వస్తున్నది. ఓకే, సో కాబట్టి మనము ఎక్కువ వచ్చే జిల్లాలేంటి, తక్కువ వచ్చిన జిల్లాలేని పోల్చుకునేటప్పుడు ముఖ్యంగా ఎక్కువ వ్యవసాయ రంగం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ వచ్చే జిల్లాలు నిజామాబాదు, మహబూబ్ నగర్ గాను, తక్కువ వచ్చేటి, ఎందుకంటే హైదరాబాద్ గురించి మనం అంత పెద్ద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్లో వ్యవసాయం ద్వారా వస్తుందంటే అది ఎవరు నమ్మరు కాబట్టి, దాది కాకుండా మిగతా ఏ జిల్లాలో తక్కువగా ఉన్నది. సో వాటిలలో హైదరాబాద్ తర్వాత మనకు ముఖ్యంగా వచ్చేది రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా కూడా చాలా వరకు వ్యవసాయ రంగం కాకుండా మిగతా రంగాలలో అభివృద్ధి ఎక్కువ చెందుతుంది కాబట్టి ఈ జిల్లాల్లో కూడా వ్యవసాయ రంగం ద్వారా వచ్చే వాటా 8.5% ఉన్నది. తర్వాత మెదక్ జిల్లాలో కూడా 18.50% ఉన్నది. తక్కువ అంటే తక్కువ వచ్చిన జిల్లాల్లో వీటిని, ఎక్కువ వచ్చిన జిల్లాలో అలాగా మనము ఈడ పోల్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రాష్ట్ర సగటు కంటే ఎక్కువ వచ్చిన జిల్లాలేంటి, తక్కువ వచ్చిన జిల్లాలేంటి. తక్కువ వచ్చేటి హైదరాబాదు, రంగారెడ్డి, తర్వాత మెదకు. ఇక ఎక్కువ వచ్చేటి నల్గొండ, మహబూబ్ నగరు, కరీంనగరు, ఖమ్మము, నిజామాబాదు, ఆదిలాబాదు, వరంగల్. అంటే ఎక్కువ సగటు కంటే ఎక్కువ వచ్చిన జిల్లాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే దాన్ని బట్టి మనం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలు యొక్క వ్యవసాయ అనుబంధంగానే ఎక్కువ ఉన్నట్టు మనకు దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. ఇక ఉపరంగాల విషయాలకు వస్తే మనం వాటి యొక్క వాటాల గురించి క్లుప్తంగా చెప్పుకోవడం జరిగింది. ఇక దీనిలో ఇంకొన్ని వివరాలు తెలుసుకోవాలంటే, ఒక పశు సంపద తెలంగాణలో ఎలా ఉన్నదంటే, దాదాపు 29 లక్షల కుటుంబాలు ఈ యొక్క పశు సంపద ఆధారంగానే జీవనోపాధి పొందుతున్నారనేది మనకొక అంచనా. అంటే దీని ద్వారా 2013-14లో వచ్చిన ఆదాయము 17,824 కోట్లు. సో ఇది 29 లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తుందనేది చెప్పడం జరిగింది. ఇది మొత్తము ఆదాయంలో వాటా 4.7% ఉన్నది. సో దీని యొక్క ప్రాముఖ్యత దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇంకా కొన్ని వివరాలు వస్తే ఏంటంటే, ఈ యొక్క పశు సంపదలో మన రాష్ట్రము యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, మొత్తం దేశంలో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇది మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ యొక్క పశు సంపదలో 13వ ర్యాంకు ఉత్పత్తిలో, పశు సంపదలో మొత్తం పశు సంపదలో యొక్క మన రాష్ట్రం యొక్క ర్యాంకు 10వది.
అంటే దీనికంటే ఎక్కువ ఉన్నాయి 9 రాష్ట్రాలు ఉన్నాయి, ఇంకా తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 9 రాష్ట్రాలే మనకంటే ముందున్నాయి, మిగతాయి తక్కువ ఉన్నాయి ఈ పశు సంపదలో. అయితే పశు సంపదలోని మనం ఇంకా వివరాలకు తెలుతుందంటే పశు సంపదలో ముఖ్యమైన ఈ యొక్క షీప్ ప్రొడక్షను, గొర్రెలు మేకల ఉత్పత్తిలో మన రాష్ట్రము ఫస్ట్ ఉన్నది. మన రాష్ట్రము ఫస్ట్ ఏది గొర్రెల పెంపకంలో, కానీ మేకల పెంపకంలో దీని యొక్క ర్యాంకు 12గా ఉన్నది. అంటే మన రాష్ట్రంలో గొర్రెల పెంపకము ఎక్కువ ఉంది, మేకల పెంపకం కొంచెం తక్కువ ఉన్నట్టు దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక కోళ్ల పరిశ్రమలో మన రాష్ట్రం కూడా చాలా ముందున్నది. అంటే మొత్తం ర్యాంకు 5th ఉన్నట్టు మనకు అంచనాలు తెచ్చున్నాయి. అంటే 4 రాష్ట్రాలే మనకంటే ఈ యొక్క కోళ్ల పరిశ్రమలో ముందున్నాయి. సో ఆ విధంగా చూస్తే కోళ్ల పరిశ్రమలో మన రాష్ట్రము మంచి అభివృద్ధి సాధిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక పాల ఉత్పత్తిలో మనం 13వ ర్యాంక్ ఉంది. 12 రాష్ట్రాలు మనకంటే ముందున్నాయి. పందుల పెంపకంలో పశు సంపదలో పందులు కూడా ముఖ్యమైన భాగం కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత మొత్తం దేశంలో మన యొక్క రాష్ట్రం యొక్క ర్యాంక్ ఏంటంటే 17వ ర్యాంక్ ఉన్నది. సో 17వ ర్యాంకు ఈ పందుల పెంపకంలో ఉన్నది. మళ్ళా కోళ్ల పరిశ్రమకు అనుసంధానమైన గుడ్ల ఉత్పత్తిలో కూడా మన రాష్ట్రము 5th ఉన్నది. అంటే కోళ్ళు తర్వాత వాటికి సంబంధించిన ఈ యొక్క గుడ్ల ఉత్పత్తిలో కూడా మనకు 5th ర్యాంక్ ఉన్నది. ఈ మొత్తంలో సగటున, ఎందుకంటే పాల గురించి చెప్పుకోవడానికి పాల యొక్క ప్రాముఖ్యత చెప్పడం జరిగింది ఇదివరకు. పాల యొక్క ప్రాముఖ్యత చెప్పినప్పుడు ఏంటంటే సగటున సగటు మనిషికి అందే పాల యొక్క ఏదైతే పరిమాణం ఉందో అది దేశం కంటే తక్కువ ఉన్నది. మనకు అందేదంటే 234 మిల్లీ లీటర్సు రోజుకు అందుతుంటే దేశంలో ఇది 263 మిల్లీ లీటర్గా ఉండడం జరిగింది. సగటున పెరిగినప్పటికి కూడా సో ఒకటి చూడండి 13వ ర్యాంక్ అని అంటే కొంచెం వెనుకబడి ఉన్నట్టు. సో కాబట్టి రెండుతోటి సగటు దేశంతో పరిస్థితులు చూసుకుంటే మనం కొంచెం వెనుకబడి ఉన్నాయి. ఇక అటవీ సంపదకు వచ్చేటప్పుడు అటవీ సంపద ద్వారా సమకూరిన ఆదాయం ఏంటంటే ఇది 1993-94లో 1520 కోట్లుంటే అది 2001 నాటికి 1699 కోట్లు, అది మరియు 2013-14 వచ్చే వరకు 2038 కోట్లకు పెరిగింది. అంటే అటవీ సంపద ద్వారా వచ్చే ఆదాయము గత కొన్ని సంవత్సరాల్లో పెరుగుతూ వచ్చింది. మరి దీని యొక్క వాటా మొత్తం ప్రాథమిక రంగానికి ఈ యొక్క అటవీ సంపద ద్వారా వచ్చే ఆదాయం యొక్క వాటా తగ్గుతూ వస్తుంది. అది 12.8% ఉంటే అది 7.1కి తగ్గడం జరిగింది. అంటే దీని ద్వారా వచ్చే ఆదాయము పెరిగినప్పుడు కూడా వాటా రూపకంలో దీని యొక్క తగ్గినట్టు మనకు చెప్తుంది. ఇక ఫిషరీసు, చేపలు మరియు రొయ్యల పెంపకం గురించి సంబంధించినప్పుడు దీని ద్వారా వచ్చే ఆదాయము పెరిగింది. 1993-94లో 2259 కోట్లుంటే అది 2001కి 596 కోట్లు పెరిగి తర్వాత 2013-14 నాటికి 1257 కోట్లకు పెరిగినట్టు మనకు చెప్తుంది. సో ఈ ఉపరంగము యొక్క వాటా మొత్తం ప్రాథమిక రంగం వాటాలో తగ్గినట్టు సూచిస్తుంది. ఇది 1993-94లో 2% ఉంటే పెరిగినట్టు చూపిస్తుంది. ఇది యొక్క వాటా 4.4% పెరిగినట్టు చూపిస్తుంది. సో కాబట్టి ఈ యొక్క ఫిషరీస్ ద్వారా వచ్చే ఆదాయం యొక్క వాటా ఈ యొక్క 1993-94 నుండి 2013-14 సంవత్సరంలో పెరిగినట్టు చూపిస్తుంది. 2% నుండి 4.4% పెరిగినట్టు చూపిస్తుంది. సో ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే వ్యవసాయ రంగం
లో యొక్క పెరుగుదల ఎలా ఉన్నదంటే ఓవరాల్గా చూసుకుంటే అంత పెద్ద ఎక్కువ మనము తృప్తి పడాల్సినంత లేదు. యాక్చువల్గా తగ్గినట్టే కొంచెం చూపిస్తుంది. ఈ మొత్తం ఓవరాల్గా తగ్గడానికి కారణం ఏంటి? ఒక్కొక్క ఉపరంగంలో రకరకాల కారణాల వలన హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా వచ్చినప్పుడు ఏంటంటే మనము 2-3 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వ్యవసాయానుబంధ రంగాల యొక్క పెరుగుదల ఓవరాల్గా అనుకున్నంత లేకపోవడానికి కారణం ఏంటి? స్లగిష్ లేకుండా స్లోగా ఉండడానికి కారణం ఏంటంటే, ఒకటి ఈ యొక్క పట్టణీకరణ పారిశ్రామికీకరణ జరిగినప్పుడు ఏదైతే మనము భూమిని సాగు చేయడానికి ఉపయోగించో దాని యొక్క పరిమాణం తగ్గుతుంది. ఇది యొక్క చాలా ముఖ్యమైనది. మనము చూసుకున్నప్పుడు ఈ పట్టణీకరణ తర్వాత ఎక్కువ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని అదని ఇదని ఎక్కువ భూమిని ఏదైతే వ్యవసాయకు ఉపయోగించే వాళ్ళో ఆ భూమిని అంతా తీసేసుకొని వీటికి మరల్చడం ద్వారా వ్యవసాయానికి అవసరమైన భూమి పరిమాణము తగ్గుతూ ఉన్నది. ఇది ఒక ముఖ్య అంశంగా మనం పరిగణించవచ్చు. ఇంకా రెండవది ఏంటంటే, ఉత్పత్తి చేసిన దానికి సరి అయిన గిట్టుబాటు ధర రాకపోవడం. ఇది మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాము. దీని యొక్క ప్రభావము రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు దీని సమస్య వలన కొన్ని రైతులు వాళ్ళు ఒక సూసైడ్స్ చేసుకునే పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఆ దశకు కూడా పోయిందనేది కూడా చెప్పాడు. దానిలో సరి అయిన గిట్టుబాటు ధరలు రాకపోవడం ఇది ఒకటి. గిట్టుబాటు ధరలు రాకపోతే ముఖ్యంగా ఏం చేస్తారు వాళ్ళు, ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమిని మన సాగు చేసే బదులు ఒక్కొక్కప్పుడు సాగు చేయకుండా వదిలిపెట్టే అప్పుడప్పుడు మనం వదిలిపెట్టినట్టు కూడా అప్పుడప్పుడు మనం తెలుసుకుంటాము. ఇక మూడవ విషయం ఏంటంటే, ఈ యొక్క భూమి తగ్గడంతో పాటు భూమిపై వచ్చే ఉత్పాదకత తగ్గుతుంది. ఉత్పాదకత తగ్గాలంటే మనము భూమితో పాటు భూమిని యొక్క సారవంతం చేయడానికి రకరకాల మార్గాల ద్వారా సారవంతం చేయాలి. దానికి కావలసిన నీరు కావాలి, తర్వాత ఎరువులు కావాలి, మిగతా పరిరక్షణలు ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా అవసరం ఉంటాయి. అవన్నీ సరిగా లేకపోతే కొన్ని సందర్భాలలో ఉత్పాదక కూడా తగ్గుతూ ఉంటుంది. అది అక్కడక్కడ కొన్ని పంటలలో ఇది మనకు ముఖ్యంగా తెలుస్తుంది. మనకు తెలుసు ఈ మధ్యలో వీటి యొక్క అవసరం ఉన్నప్పటికీ కూడా అందుబాటులో లేదు. ముఖ్యంగా నీటిపారుదలలో కొన్ని సమస్యలు ఉండడం ద్వారా మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు మన దగ్గర ఎక్కువ వ్యవసాయము నీటిపారుదల ఈ యొక్క బోర్వెల్స్ ద్వారానే జరుగుతుంది. దాదాపు 75% నీటిపారుదల యొక్క బావుల ద్వారా, గొట్టపు బావుల ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి గొట్టపు బావుల ద్వారా మనం నీటిని తోడాలంటే దానికి విద్యుత్ శక్తి అవసరం. కాబట్టి విద్యుత్ శక్తి యొక్క సప్లైలో కొన్ని సరిగా లేకపోవడం, అన్సర్టెనిటీ, ఫ్లక్చువేషన్స్ ఉండడము, సరి అయిన టైంకి రాకపోవడం వలన దాని ద్వారా కూడా ఏంటంటే ఈ యొక్క వ్యవసాయంపై ప్రభావం చూపి ఉత్పాదకత పడుతుంది. కాబట్టి ఈ అన్నిటి కారణాల వలన వ్యవసాయ అనుబంధ రంగాలు అనుకున్నంత పురోగతి సాధించడం లేదనేది దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇక పరీక్షా విధానానికి వస్తే ఈ టాపిక్పై ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయంటే, ఇదివరకు చెప్పినట్టు దీంట్లో గణాంకాల యొక్క వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి గణాంకాలు కూడా కొంతవరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దాటితో పాటు ఇతర అంశాలు గణాంకాల ఆధారంగా చేసిన ఏదైతే విశ్లేషణ ఉంటుందో ఆ విశ్లేషణ గురించి కూడా కొంచెం మీరు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఫస్ట్ వస్తే ఏంటంటే, ఈ యొక్క వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉండే ఉపరంగాలు ఏంటి, ఇది రావచ్చు. మీకు ఇస్తాడు, ఇది వచ్చు, లేకపోతే
మీకు ఫలానా ఫలానా అంటే మీరు ఏవో క్లియర్గా మీరు మార్క్ చేయాలి. సో వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉండే ఉపరంగాలు లైవ్ స్టాకు, ఫారెస్ట్రీ, ఫిషరీసు, క్రాప్స్, ఇవి 2. ఓకే. ఒక్కొక్కప్పుడు ఈ యొక్క వ్యవసాయ అనుబంధాల రంగాలలో లేనిదేదో దాంట్లో ఇచ్చినప్పుడు అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉన్నాయి గుర్తుంటే ఆటోమేటిక్గా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇక రెండవ విషయానికి ఏంటంటే ఈ టాపికే షేర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అగ్రో బేస్డ్ సెక్టార్సు ఏదైతే అనుకున్నామో వీటిలో వాటా గురించే మనం ఈ టాపిక్ మీద ఉన్నప్పుడు సో ముఖ్యంగా ఈ వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చే వాటా పరిమాణాలు ఎలా ఉన్నాయి అంటే వీటి యొక్క వాటా పెరుగుతుందా తగ్గుతుందా, ఒక్కొక్కప్పుడు ఇంత అని కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ ఎంత అని ఇచ్చినప్పుడు మనకి ఇచ్చేది సంవత్సరం ఏంటంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఇస్తాడు మరి. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు ఈ యొక్క గణాంకాలు మారుతుంటాయి కాబట్టి మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ యొక్క గణాంకాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎక్కువ కాదు. ఓకే. ఒక్కొక్కప్పుడు ఆ గణాంకాల ఆధారంగా క్వశ్చన్ ఉంటుంది. గణాంకాలు ఇవ్వరు అంటే గత కొన్ని సంవత్సరాలలో దీని ద్వారా వచ్చే ఆదాయం యొక్క వాటా తగ్గుతుందా పెరుగుతుందా స్థిరంగా ఉందా ఎలా ఉన్నదనేది. సో మనకు క్లియర్గా ఏంటంటే తగ్గుతుందనేది మనకు క్లియర్గా మనకు చెప్తున్నాయి. ఓకే. సో ఇది మీ యొక్క వాటా. ఇక ఉపరంగాల గురించి వచ్చినప్పుడు ఉపరంగాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలలో ఆదాయానికి దోహదపడే ఉపరంగము ఏది? అది ఓసారి పంటలను ఇవ్వచ్చు, లేదా ఇచ్చిన దానిలో పంటలు లేదనుకోండి ఆటోమేటిక్గా మిగతా వాటి గురించి ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అది మనకు? లైవ్ స్టాకు, పశు సంపద, తర్వాత ఫిషరీసు, అటవీ సంపద. సో మీకు ఆల్రెడీ తెలుసు. సో పంటలు మరియు పశు సంపద దాదాపు ఒకే శాతం ఉన్నది. ఆ రెండు ఒకే అంతా చేస్తున్నాయి. సో కాబట్టి వాటాల గురించి వాటాల గురించి కూడా మీకు రావచ్చు. సో ఉపరంగాలలో పెరుగుదల కూడా అడగవచ్చు. అంటే సో దీని ఉపరంగం ద్వారా పలానా ఉపరంగం ద్వారా వచ్చే ఆదాయము పెరుగుతుందా తగ్గుతుందా స్థిరంగా ఉందా. సో దాని కింద వచ్చినప్పుడు ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని పంటల ద్వారా వచ్చే ఆదాయం తగ్గినట్టు మిగతా వాటి ద్వారా వచ్చే ఆదాయం కొంచెం పెరిగినట్టు చూస్తుంది. ముఖ్యంగా చేపల ద్వారా వచ్చే యొక్క పెరుగుదల గణనీయంగా ఉన్నది. మిగతా వాటితో చూసుకుంటే అటవీ సంపద యొక్క వాటా తగ్గినప్పటికీ తగ్గుతుంది, బట్ పెరుగుదల ఉన్నప్పటికీ కూడా తగ్గినట్టు చూపిస్తుంది. బట్ పెరుగుదల మరి వాటా రెండు కూడా పెరుగుదలట్టు చూపించినప్పుడు ఏంటంటే ఈ యొక్క చేపల గురించి మనం చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా చూస్తే దీని యొక్క ప్రాముఖ్యత తగ్గినప్పటికీ బట్ దీని యొక్క మార్పు అనేది గణనీయంగా మారుతుంది అని దీని గురించి ఇట్లా ఉండవచ్చు అట్లా. ఇక సో ఇది భావన కింద కూడా రావచ్చు, ఇది వేరే సెక్షన్ల కింద కూడా వచ్చు. ఏది జిఎస్డిపికి ఎన్ఎస్డిపికి భేదం ఏంటి? ఇప్పుడు మీరు జిఎన్పి తర్వాత ఎన్ఎన్పి దేశంలో ఏదైతే నేర్చుకుంటామో దానికి అనుబంధంగా వీటికి వస్తాయి కాబట్టి వీటిలలో మీరు అది దేశంలో ఎలాగ వర్తిస్తుందో అదే ఇక్కడ కూడా వర్తించాలని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా గణాంకాల గురించి వస్తే లేటెస్ట్ ఫిగర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే సో ఈ మధ్యలోనే తెలుగులో కూడా మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ యొక్క వాల్యూమ్ తీసుకురావడం జరిగింది. బంగారు తెలంగాణ దాంట్లో అది లేటెస్ట్ ఫిగర్. అంటే ఈవెన్ 2015-16కు సంబంధించిన అంశాలు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. సో 2015-16 కానీ 2014-15 కానీ ఈ గణాంకాలు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలంటే అది రెండు ప్రస్తుత ధరలలో స్థిరమైన ధరలలో. ఇది కొంతవరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల గురించి మీరు చెప్పుకున్నప్పుడు
ఇక ఇది కూడా అంటే మనకేంటంటే చాలా వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది. ఏది ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి, వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాల కంటే ఏంటి. సో ఇది చాలా వరకు కొంచెం కన్ఫ్యూజన్. సో కాబట్టి ఆ రెండింటికి మధ్య భేదం ఏంటనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకొని ఈ వాటాల గురించి వచ్చినప్పుడు ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ప్రైమరీ సెక్టర్ అన్నప్పుడు 17% ఉంటుంది, వ్యవసాయ రంగం అన్నప్పుడు ఓన్లీ 13% ఉంటుంది. సో ఈ యొక్క వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలు ప్రైమరీ సెక్టార్లో భాగము. సో ఇది కూడా మీరు కొంత గుర్తుపెట్టుకొని ఈ యొక్క వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలకు ఈ యొక్క అనుబంధ మిగతా రంగాల ద్వారా ఎంత వచ్చిందనేది కొంతవరకు ఈ యొక్క మీరు గణాంకాలు కూడా గుర్తుపెట్టుకోవడము చాలా అవసరం ఉంది. కొంత లేటెస్ట్ ఫిగర్సు వీటి ద్వారా ఎంత ఆదాయం వచ్చిందనేది కొంచెం ఫిగర్స్, కొన్ని ఇంపార్టెంట్ ఫిగర్స్ గుర్తుంచుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే చెప్పలేము, ఇక్కడ గణాంకాల ఆధారం కూడా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ టాపిక్లో ఇవి కొంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇక జిల్లాలలో, ఎందుకంటే వ్యవసాయం ద్వారా ఏ జిల్లాల ద్వారా ఏ జిల్లాలకు ఎక్కువ ఆదాయం వస్తుంది, తక్కువ ఆదాయం వస్తుంది అనేది మీరు బ్రాడ్గా ఇండికేటర్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫిగర్స్ గుర్తుపెట్టుకోకుండా కనీసము వ్యవసాయ అనుబంధ రంగాలలో వచ్చే వాటా ఈ జిల్లాలలో ఎక్కువగా ఉంది, ఆ జిల్లాల పేర్లు ఇస్తాడు. జిల్లాల పేర్లో ఏదైతే ఎక్కువ ఉందో అది మీరు చూడవచ్చు, తక్కువ ఉంటే తక్కువ దాన్ని అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు ఏంటంటే గణాంకము గుర్తుండాల్సిన అవసరం, బట్ గణాంకం ఆధారంగా వీటిని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది సో అది ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే కొన్ని ఒక్కొక్క దాని గురించి బ్రాడ్గా కొన్ని ఒక్కొక్కప్పుడు ర్యాంక్స్ కూడా అడగచ్చు మీకు అవసరము. సో ఇవి కొంచెం దృష్టిలో పెట్టుకుంటే కొంచెం బ్రాడ్గా ఐడియా ఉండింటే ఈ సెక్షన్కి సంబంధించినంత వరకు మీకు ఎటువంటి ఆన్సర్ చేయడంలో, జాబ్ రాయడంలో ఎటువంటి సమస్యలు ఏముండవు. సో ఇవన్నీ ఏంటంటే చాలా వరకు మన ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్సే కాబట్టి చాలా వరకు మాకు ఐడియా ఉండి ఉంటుంది. సో లేటెస్ట్ వాటితో మనం అనుసంధానించుకోవాలి, అదొకటే డిఫరెన్స్. కానీ వీటి గురించి మనం చెప్తూ లాస్ట్లో వ్యవసాయం ఓవరాల్గా చూసుకున్నప్పుడు వ్యవసాయ రంగాల యొక్క పురోగతి ఉన్నప్పుడు దాంట్లో ఒకవేళ ఇంప్రెషన్ కూడా అడగచ్చు. అంటే ఇంప్రెషను అంటే ఓవరాల్గా ఏంటి ఇంప్రెషన్ అనేది కూడా అడగచ్చు. ఆ ఇంప్రెషన్ను మనం రాయాలంటే వీటిపై కొంతవరకు అవగాహన ఉండాలి. అది సో అది అటువంటివి కూడా ఒక్కొక్కప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ సెక్షన్కి సంబంధించిన ప్రశ్నలు ఎలా వచ్చినా మీరు ఆన్సర్ చేసే అవకాశాలు ఉంటాయి.